గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమిటండి 7 దాడుతున్నా ఇంకా ముసుగుదని పడుకున్నారు? లేవండి, మీకు ఇలా కాదు. ఏమైపోయారు ఇలా? ఏమండి ఏమండి? ఏమండి ఏమండి? ఏమండి? ఏమిటండి స్టోర్ రూమ్ లో పడుకున్నారు? బెడ్రూమ్ లో పడుకుంటే పొద్దున్న లేచి జాగింగ్ వెళ్ళమంటావని. గుడ్ మార్నింగ్. ఇంకొంతసేపు పడుకుంటే బాగుంటుంది. ఇలాంటి బద్ధకాలు ఉండవని మిమ్మల్ని రోజు జాగింగ్ చేయమంటున్నాను. లేవండి. నెక్స్ట్ మంత్ నుంచి చేస్తాలే. అయ్యో, ఇప్పటికే ఆఫీస్ టైం అవుతుంది. లేచి స్నానం చేయండి. రోజుకో ఖర్చు పడేస్తున్నారు. అట్లీస్ట్ ఇదైనా జాగ్రత్తగా పట్టుకోండి. అలాగే అలాగే. పగటిపూట స్ప్రే అంటే పగలేమిటి రాత్రి ఏమిటి? సువాసన అంటే సువాసనే. అలాగా? అయ్యా, వదలండి. మళ్ళీ మీరు స్నానం చేయాలి. మీకు ఆఫీస్ లేట్ అయిపోతుంది. అమ్మగారు, ఏం జరిగింది అమ్మగారు? ఎక్కడ్రా? ఇంకా ఏమీ జరగందే. ఏం జరగకపోతే అమ్మగారు ఎందుకంటే అలా అరుస్తారు? చెప్పక తప్పదంటావా? మా అమ్మగారికి ఏ కష్టం కలగకుండా చూసుకోమని వాళ్ళ నాన్నగారు నాకు మరీ మరీ చెప్పారండి. మీ అమ్మగారిని నేను ఊరుకోండి. లేకపోతే ఏంటి? ఆ సన్నాసిగాడు సన్నాసి ప్రశ్న నన్ను అడుగుతుంటే నేను సన్నాసిలాగా వాడికి సమాధానం చెప్పాలా? ఎక్కడండి? మీరు మొదలు పెట్టింది మొత్తం పూర్తిగా చెప్పందే. ఎట్లా చెప్తా? కొట్టానంటే గులాబ్ జామ్ అయిపోద్ది. వెళ్ళింటి పని చేసుకోప్పా. యారా సన్నాస్ ఆఫ్ సౌత్ ఇండియా, నేను టీ తాగనని తెలుసు కూడా నాకు టీ ఇస్తావా? పోనీ ఒక్క పూట టీ తాగితే ఒక్క ఏమవుతుందండి? పూట కాదు, ఒక్క గంట అయినా సరే. పాలసీ అంటే పాలసీయే. ఏంట్రా చూపేంటి? నీ ఆస్తంతా నేను రాయించేసుకున్నట్టుగా. వాడు చూపే అంత కదండి. నువ్వు వాడిని సపోర్ట్ చేయకు, వాడు రెచ్చిపోతాడు. కొట్టానంటే మళ్ళీ గోప గులాబ్ జామ్ అయిపోద్ది. వెళ్ళి కారుతుడు పా. ఏమిటి బాబు గారు, రైలు వెళుతున్న శబ్దం వినిపిస్తోంది? దగ్గరలో స్టేషన్ ఏదైనా ఉందా? స్టేషన్ బొందా, ఇది లక్ష్మణరావు గారి ఇల్లు. ఆయన మొన్నటి వరకు రైల్వేలో టికెట్ ఎగ్జామినర్ గా ఉద్యోగం వెలగబెట్టి ఏదో వెధోపం చేసి సస్పెండ్ అయ్యాడు. అంతేకాదు, రైలు శబ్దాలు వింటే తప్ప ఆ ముద్ద కూడా నోటికి దిగదు. రికార్డ్ చేసి మరీ వింటుంటాడు వాడు పేండాకుడు. ఏమిటన్నయ్యా, ఎవరైనా చూస్తే పిచ్చి పట్టింది అనుకుంటారు. అనుకుంటే అనుకోని అమ్మా, నాకు ఇలా ఊగితే కానీ తిన్నట్టు ఉండదు. ఉద్యోగం చేసినప్పుడు లంచాలు మెక్కి వెండి కంచాలు కొన్నారు గాని దాంట్లో ఎప్పుడైనా తిన్నారా? చెప్పా కదా, నా కంచంలో తింటే తిన్నట్టు ఉండదని. కొంచెం సాంబార్ రై. పోయి పోయి. అబ్బా, అదే. ఏమిటండి ఇది? తాగుబోతులాగా. కుదురుగా నిల్చోలేదు. ఏమిటండి మీరు ఊగుతూ ఊగుతూ ఎక్కడ పంపిస్తున్నారో మీకే తెలియడం లేదు. ఏం చేయమంటావు? సడన్ బ్రేక్ పడింది, ఆగిపోయింది. లక్ష్మణారు రండి రాజా గారు. అరే ఏమిటిదంతా? ఏం లేదండి, ఊగితే ఫట్టకమని చేజారి పడిపోయింది అనమాట. నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ తీసురా. నువ్వు శుభ్రంగా క్లీన్ చేయి. అరే మీకు ఇంకా ఈ ఊపిరి తప్పు పోలేదా? అరే నాకు కూడా వచ్చేసింది ఏమిటి? బహుశా సావాస దోషం అయి ఉంటుంది. అన్నట్టు మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారన్నారు, ఎందువల్ల? మరేం లేదండి, మా రైల్వే వాళ్ళు ఈ మధ్య ఏమని ప్రకటనలు ఇస్తున్నారో తెలుసా? రైల్వే ఆస్తులు మీ సొంత ఆస్తులుగా భావించండి అని. అవును, అందుకే నేను సొంత ఆస్తులుగా అక్షరాలా భావించారు. సొంత ఆస్తి అయినప్పుడు అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది కదండి. ఉంటుంది కదా. ఈ మధ్య డబ్బు బాగా టైట్ అయ్యి 2 ఫ్యాన్లు పిక్కుని అమ్ముకున్నాను. అదేదో పెద్ద నేరమైనట్టు నా ఉద్యోగం పట్టక్కమనిపించాను. పట్టక్కమనిపిస్తారు ఏమిటండి? రైల్వే ఆస్తుల్ని సొంత ఆస్తులుగా భావించి వాటిని రక్షించమని రాశారే గాని ఇలా అమ్ముకోమని చెప్పలేదుగా. ఈయన సంగతి మీకు తెలియదులేండి. ఏ మాత్రం వీలున్నా హౌరా మేల ఆఫ్ రేట్ కమ్మేస్తారు. చాలా ఊరుకో, నేను అమిత మాత్రం అవతల కొనేవాడు ఉండద్దు. అంటే కొనేవాడు ఉంటే అమ్మేద్దామనేనా? అమ్మో, నా కారు గ్యారేజ్కి వెళ్ళిపోవాలి. ఏమిటి రాస్తున్నారు? డైరీ. ఓహో, అదేమిటో ఎటు తిరిగిపోయావు? అది మీ పర్సనల్ డైరీ కదా, నేనెందుకు చూడ్డం? నీకు నాకు మధ్యన పర్సనల్ పరాయిలు వేరే ఉన్నాయా? అసలు నీ గురించి రాస్తున్నాను. ఏం రాశాను చదవనా? నా హృదయరాణి కీర్తి ఈ ఉదయం తీర్చింది నా ఆర్తి. మీ ఆర్తి నేనేం తీర్చానండి? అదేనో పొద్దున బాత్రూమ్ లో స్మాల్ టిఫిన్. చిచి, అవన్నీ ఇందులో రాసుకుంటారా? అయినా ఎవరికి చూపించరు కదా. ఇంకే రాశాను, చదువుతాను చూడు.
కీర్తంటే అదొక సుందర మూర్తి, ప్రతి రాత్రి నాకెంతో ఇస్తుంది రసస్ఫూర్తి. సర్లేండి, ఈ రాత్రి మీరు గేయాలతో గడపండి, నేను వెళ్ళి పడుకుంటాను. పడుకుంటావా? ఇది కాదు. అమ్మా మీకు ఉత్తరం. ఏమైంది? ఏంటయ్యా రాజా, టోటల్గా ఏడుస్తున్నారు ఎందుకయ్యా? బహుశా ఎవరైనా పోయారేమో. ఆ విషయం అయితే తెలిస్తే మనం కూడా ఏడుస్తాం కదా. ఏమై పుష్ప, నువ్వెందుకు ఏడుస్తున్నావయ్యా? ఏమోనండి, నాకు తెలియదండి. తెలియకుండా ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మగారు దసరా మామూలు కింద నాకు 10 రూపాయలు ఇస్తుంటారండి. అట్లాంటి అమ్మగారు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోవడం బాగుండదు. నేను ఏడుస్తున్నానమ్మా. ఎందుకు ఏడుస్తున్నావురా? ఎప్పుడు ఏడవని అమ్మగారు ఇలా ఏడుస్తూ ఉంటే సపోర్ట్ ఇవ్వకపోతే బాగుండదని నేను ఏడుస్తున్నానండి. రాజా, నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్తే సాయంత్రం వరకు మేము ఇద్దరం ఖాళీ కూర్చుని ఏడుస్తాం కదా. ఇందులో ఏడవడానికి ఏముందండి? మీ మరదల పెళ్లి నిశ్చయమైంది, పెళ్లి తాంబూలాలు పుచ్చుకుంటున్నారు, 10 రోజుల ముందుగా మీ భార్యను పంపించండి అన్నారు. ఇందులో గుండెలు బాదుకుని ఆడవలసిన అవసరం ఏముందండి? బహుశా అమ్మాయిని ఏ ముసలోడుకో ఇచ్చి కట్టబెడుతున్నారేమోనండి. అబ్బే, అదేం కాదు వదిన గారు. మరైతే ఎందుకు ఏడుస్తున్నావు? నేను 10 రోజులు పుట్టింటికి వెళితే ఈ నాళ్ళ పల్ల ఎవరు చూసుకుంటారండి? ఆ బాధతోనే ఏడుస్తున్నాను. అదేమిటమ్మా, నువ్వు లేకుండా ఎలా ఉండగలడు అనుకోవడానికి మీ ఆయన ఉన్న చంటి కురాడా ఏమిటి? అవును, నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్పవే. నేను ఇంతవరకు మా ఆవిడ్ని విడిచిపెట్టి ఎప్పుడు ఉండలేదండి. ఇప్పుడు ఎలా ఉండడమా అని తలుచుకుని ఏడుస్తున్నాను. అమ్మా, మీ ఆయనంటే నీకు మరీ అంత ఇదైతే నువ్వు వెళ్ళటం మానేవమ్మా. వెళ్ళడం మానేస్తే అక్కడ తాంబూలాల కార్యక్రమం ఏమవుతుంది? నువ్వు కూడా వెళ్ళవే మీ ఆవిడతో పాటు. అమ్మో, అన్ని రోజులు సెలవు నాకు దొరకదు. నువ్వేం బాధపడకమ్మా. మా ఆయనకి ఎలాగో ఉద్యోగం పీకేశారు కదా, ఆయనకి ఇప్పుడు ఏం పని లేదు. మీ ఆయన సంగతి మా ఆయన చూసుకుంటారు గాని నువ్వు బయలుదేరు. ఫంక్షన్ అవగానే వచ్చేస్తావు కదూ? అలాగేనండి. రోజుకో ఉత్తరం రాయి. అలాగేనండి. అమ్మో, ఉత్తరం అయితే 2 రోజులు అవుతుంది. గంటకోసారి ఫోన్ చెయ్యి. మా ఇంట్లో ఫోన్ లేదు కదండి. అయ్యో, మర్చిపోయాను నేను. మీ నాన్న పీనాశాడు కదా. పక్కింట్లో లేదండి. ఎదురింట్లో అక్కడ కూడా లేదు. మా ఇంట్లో ఉందిగా. మా ఆవిడికి బీడి వాసన పడదాయా? కండక్టర్ గారు, నువ్వు మీ మాత్రం ఇద్దరు ఇలాగే తొందరగా లైనా వచ్చేయ్. మధ్యలో మాట్లాడుకుంటారు కానీ మీరు రైట్ చెప్పండి. నువ్వు మాత్రం తొందరగా వచ్చాయి. ఏమండి? నువ్వు మాత్రం నా గురించి తొందరగా వచ్చేయ్. ఆలోచిస్తే నిజం పాడు చేసుకోకండి. జాగ్రత్త అండి. ఏంటి గౌరీ, పుట్టింటికి వచ్చి వారం కూడా అవ్వకుండా తిరిగి వెళ్ళిపోతున్నా? అప్పుడే మొగుడు మీద గాలి మెళ్ళేసిందా? లేదు పిన్ని, నేను ఇలా వచ్చేగానే మా ఆయన మరో దాంతో షికార్లు కొడుతున్నాడని మా పొరిగింటి సావిత్రమ్మ నాకు ఉత్తరం వేసింది. అంతేనమ్మా, అంతే. ఈ మగాళ్ళంతా అంతే. మా ఆయన మిగతా మగాళ్ళగా ఏదో వేషాలు వేస్తాడనుకోలేదు. నీ మొగుడేంటి, నా మొగుడేంటి, ఈ లోకంలోని మొగుళ్ళంతా అంతే. మీ చిన్నాన్న మాత్రం తక్కువ తిన్నాడా? నన్ను ఇలా మ్యాట్ని ఆటకు పంపేసి ఇంట్లో మరో ఆడదంతో మ్యాట్ని పెట్టేసేవాడు. ఈ మగాళ్ళను నమ్మడానికి వీల్లేదమ్మా. 190 మంది మగాళ్ళు సందు దొరికితే చాలు ఇంకో ఆడదంతో చిందులేశాడన్నమాటే. అందులోనూ ఇప్పటి కుర్రాళ్ళు మరీ పేటరేగిపోతున్నారు. పెళ్ళాం పుట్టింటికి వెళ్ళగానే శ్రీరామచంద్రుడు లాంటి మగాడైనా సరే మరో చుప్పనాతిని తగులుకోవడం మామూలే. ఈయన కూడా ఎవరితోనైనా. ఆపండి, బస్ ఆపండి. ఏ అమ్మగారు తిరిగి వచ్చేసారు? ఊరికెళ్ళేదా? లేదురా, ఏ మనసు బాగలేదు. కీర్తి, ఏమండి? కీర్తి,
అంత భ్రమ. ఏమండి చూసావా కీర్తి, నువ్వు ఊరికి వెళ్ళిపోయినా నీ నీడలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. అదేంటి అమ్మగారినా? మగవాడి వంట ఆడదాని తంట నేనేమి సేతురోలింగా. వంటింట్లో ఫ్రిజ్ పక్కన అలా నవ్వుతూ నిలబడిన పోజు ఎంత అందమైన భ్రమ కీర్తి. ఏమిటో అంతా నా భ్రమ. ఒరేయ్ సన్నాసి, ఏంటయ్యారు? అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా? ఇక్కడ ఎవరు లేరండి. మీ అమ్మగారు ఊరికెళ్ళినా సరే నాకు మాత్రం ఇక్కడే నిలబడి ఉన్నట్టుగా అంతా భ్రమరా. ఇది తీసుకురా, వంట చేద్దాం. నేను వంట చేయడం చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. రా. ఏంట్రా పిచ్చా? కొట్టా పద. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి అన్నట్టు ఎందెందు వెతకి చూచిన అందందే కలదు నా కీర్తి. కీర్తి, కీర్తి. ఏమండి ఆ ఏమిటండి ఇది? కీర్తి, ఇంకా నువ్వు నా ఊహల్లోంచి వెళ్ళలేదా? చూడు, ఊహలు మరీ ఇంత లెంగ్తీగా ఉంటే బోరు కొట్టేస్తుంది. ఇంకా నువ్వు వెళ్ళిపో. నేనెక్కడికి వెళ్తానండి? నేను మా ఊరికి వెళ్లకుండా నిజంగానే వచ్చేసాను. చా. అబ్బా, ఇప్పుడు చెప్పండి, ఇది నిజమా భ్రమ? ఇంత మంటెక్కిపోతే ఇంకా భ్రమ ఎందుకు అవుతుంది? అది నిజమే. అవును, అమ్మయ్య. నువ్వు ఇక్కడే ఉంటే నా చేత వంట చేయించావేంటి నువ్వు చేయకుండా? ఎప్పుడు అమ్మగారు వంట చేయడం మీరు తినడం మామూలే కదా. మీ చేతి వంట ఒక్కరోజైనా తినాలని. నా చేతి వంట తినాలనే బస్ దిగి వచ్చేసావా? అది కాదండి, నేను బస్సులో వెళ్తుంటే ఇద్దరు ఆడవాళ్ళు మగాళ్ళ మనస్తత్వం గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను. ఏం మాట్లాడుకున్నారు? భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు భర్త మరో ఆడదాంతో సంబంధం పెట్టుకుంటాడటండి. చా, ఊరుకా. అవునండి, 100కి 90 మంది మగాళ్ళు అంతేనట. 100కి 90 మంది. కానీ నేను ఆ 90 మందిలో లేను. నేను 91వ వాడిని. తెలుసులేండి. తెలిస్తే మరి ఎందుకు వచ్చేసావు? అదా, అది అది నాకు తెలుసు కీర్తి, నీ మనసులో ఎక్కడో నా మీద అనుమానం ఉంది. చూడు, ఆడదాని అందం అయస్కాంతమే కావచ్చు, కానీ అయస్కాంతానికి అంటుకునేది ఇనప మొక్కలే గాని బంగారం కాదు. నా మనసు కల్తీ లేని బంగారం లాంటిది. అయితే డేంజరేనండి. ఏంట్రా డేంజరు? ఆడాళ్ళు బంగారం కనిపిస్తే వదిలిపెట్టరు కదండి. ఒరేయ్, కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతుంది. వెళ్ళిపోరా. లేరా. తన్నానంటే గోప గులాబ్ జామ్ అయిపోతే అవ్వల్లా, అసలు నాకు ఈ దుష్యంతుడనే పేరు ఎందుకు పెట్టేసరికేనా? మన ఫిగర్ను చూసి ఆడపోరీలు, పచ్చగడ్డిని చూసిన ఆవుళ్ళు ఎక్కడ వెనకాల పడేటోళ్ళు. ఆ సంగతి ఇప్పటికి 25 సార్లు చెప్పారు. ముందు నా కారు సంగతి చూడండి. గట్ల కష్టమంటమైంది బాయ్. మాది రాయల్ ఫ్యామిలీ ఎరికేనా? కాకపోతే ఈ గ్యారేజ్ పెట్టినప్పటి సందికి ఏండే ఉన్నా కదా, గంతంత ఆయిల్ గ్రీసు ఒంటికి తాకి జర్రంతా నల్లబడ్డా. లేకుంటే నేను కూడా ఎన్టీఆర్ తీరిన ఎంఎస్ పట్టుకుండేటోని. ఆ మాట ఒప్పుకుంటున్నాను కదా, ఇప్పటికైనా దాన్ని రిపేర్ స్టార్ట్ చేయించండి. నా పులూటు గురించి చెప్పకుండా నీ పని ఎట్లా సురు చేయమంటావు బాయ్? అయిపోయాను. దీన్ని చూసినావు పులూట్. నేను 24 అంగుళాల ప్లూట్ వస్తే 3 పోరీలు వచ్చిన తక్కువ. నమస్తే నమస్తే నమస్తే. ఎక్కడ మా దుష్యంతుడు? ఉన్నారు. ఆహా, దుష్యంత్ భాయ్. గుడ్ మార్నింగ్ భయ్యా. ఏమిటి ఇవాళ ఎంతమందికి నీ ఫ్యామిలీ హిస్టరీ చెప్పి సుట్టేశావు? ఒకడు అప్పుడే అయిపోయాడండి. నోర్మైపోయి. అవు ఏం సంగతి? సంగతులన్నీ బానే ఉన్నాయి, నేను బానే ఉన్నాను. మ్. కానీ ఈ బండే ఎక్కడ పడితే అక్కడ దుకాణం పెట్టేస్తుంది. కుర్ర పోరలు నడిపే కార్లు మొత్తం గిట్టనే గడి గడికి ఖరాబ్ అయితే దీన్ని నీకు జబర్దస్త్ గా ముస్తాబు చేసి పంపిస్తా కదా. మన ఫ్లూట్ విషయంలో ఏం జరిగింది ఇరికేనా?
అయ్యో ఏ మిస్టర్, ఈ లోకంలోకి రండి. ఓ సారీ మేడం. చెయ్యివ్వండి. నన్ను డాష్ కొట్టింది కాక ఏమిటా నవ్వు? నేను మిమ్మల్ని చూసి నవ్వట్లేదండి. మగ సైకిల్ ఆడ సైకిల్ గుద్దు పెట్టుకోగానే సిగ్గుతో ఎలా మెలికలు తిరిగిపోయిందో చూసి నవ్వు ఆపుకోలేక నవ్వుతూ. ఏమిటోనండి, ఈ యాక్సిడెంట్లన్నీ మన అశ్రద్ధ వల్ల జరుగుతాయని మనం అనుకుంటాం కానీ అదంతా మన పిచ్చండి. ఏమిటి? మన పిచ్చండి. ఆ? అదేనండి మన పిచ్చండి. ఇదే మా ఇల్లు. జాగ్రత్త దిగండి, జాగ్రత్త. స్వాతి గారు, మీ హ్యాండ్ కట్ చెప్పండి. అన్నట్టు మీ కాల్ జాగ్రత్త. నా జాగ్రత్త నాకు తెలుసు గాని నా పేరు మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్ అనేది ఒక గొప్ప సబ్జెక్ట్ అండి. అందులో నేను డిప్లొమా హోల్డర్ని. ఆహా, హ్యాండ్ కర్చీఫ్ మీద నా పేరు చూసేసి మీకు ఫేస్ రీడింగ్ లో డిప్లొమా ఉందని గ్యాస్ కొడతారా? మిమ్మల్ని చూడపోతే పెద్ద గ్యాస్ మాస్టర్ లా కనిపిస్తున్నారే. గ్యాస్ మాస్టర్ లేదు, స్టంట్ మాస్టర్ లేదు. ఏమండి ఏమండి మాస్టారు, మీ ఎదురుగానే కదండి తలుపు తాళం తీసింది. తాళం తీసిన ఇంట్లో మనుషులు ఎలా ఉంటారండి? నిజమే కదా. అయినా ఇంట్లో వాళ్ళతో మీకు పనేంటి? అబ్బే ఏం లేదండి, పాపం మీ సైకిల్ నా వల్లే దెబ్బతింది కదా. మీ పెద్దవాళ్ళని కలిసి నా వల్లే ఈ తప్పు జరిగిందని ఒప్పుకుందామని. మీరు సంజాయిషీలు ఇవ్వడానికి ఇక్కడ నాకు పెద్దవాళ్ళంటూ ఎవరూ లేరు. ఐఎమ్ అలోన్. మాస్టారు, మంచినీళ్ళు తాగుతారా? మ్. మాస్టారు, థ్యాంక్స్ అండి. తాగకుండా థ్యాంక్స్ ఏంటండి? ఓహో, తాగేశాను అనుకుని థ్యాంక్స్ చెప్పాను, సారీ. వస్తానండి. ఏమండి, ఈ సైకిల్ సంగతి ఏమిటి? ఓహో, ఇదొకటి ఉంది కదా, దీన్ని బ్రహ్మాండంగా రిపేర్ చేయించి రేపు పొద్దున్నే డోర్ డెలివరీ ఇచ్చేస్తానండి. మీరు మరీ అంత మార్నింగ్ వస్తే నేను ఇంట్లో ఉండనండి. మరి ఎక్కడ ఉంటారు? బీచ్ లో జాగింగ్ చేస్తుంటాను. ఓహో, అబ్బబ్బా, అది ఆపేసావంటే ఆ సౌండ్ వెళ్ళిపోతే నా నిద్ర పెడతావు. వింటుంటే నాకు నిద్ర పట్టదు. అయితే ఓ పని చేయి, ఆ పక్క బెడ్రూమ్ లో పడుకో. అలా చెరో గదిలో పడుకోబట్టే పెళ్ళై 10 ఏళ్ళైనా మనకు పిల్లలు పుట్టడం లేదు. అబ్బా, వీక్నెస్ మీద కొట్టకే ప్లీజ్. ఈ ఒక్కరోజు కోపిక పట్టవే. నేను నిద్రపోయిన దాకా ఉండి ఆ తర్వాత ఆఫ్ చేసుకో ప్లీజ్. రిజర్వేషన్ లేనంత దిగిపోండి. మీకేనా చెప్పేది? రిజర్వేషన్ లేని వాళ్ళంతా దిగిపోండి. నో సీట్ నో బెర్త్. అరే చెప్తుంటే అర్థం చేసుకోరండి. ఏంటో తోసుకొచ్చేస్తారు. ఎక్కడికి ఎక్కుతారా? నా మీద ఎక్కడే, నా మీద ఎక్కండి. చెప్తే అర్థం చేసుకోరండి. దిగండి, దిగండి బాబు. ఇదిగో పక్కన ట్రై చేసుకోండి, పక్కన ట్రై చేసుకోండి. అరే చెప్తే అర్థం చేసుకోరండి బాబు. మీకేనా చెప్పేది? అర్థం చేసుకొని చావరంటే. అరే చెప్తుంటే అర్థం చేసుకోరు. నా నెత్తరు ఎక్కడే? నాకే బెర్తలాగా నేను తెస్తాను. అర్థం చేసుకోరంటే. అరే తోసుకొస్తాను. అరే వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఈ 50 రూపాయలు తీసుకుని నాకు ఎలాగైనా భర్తీ ఇవ్వండి సార్. ఏంటని మొహాడు పెట్టేస్తారు. 47 అప్పర్ బెర్త్ ఎక్కండి, ఎక్కండి. ఏమిటండి ఇది? ఎక్కండి. ఎక్కుతున్నారా? ఎక్కేళ్ళండి. అది
ఏకి శుభ్రంగా పడుకోండి, నేను వచ్చి రాసి వెళ్ళిపోతాను. పడుకున్నానులేండి. పడుకున్నారు కదా. ఎంత చల్లో ఇవిడ జాగింగ్ ఎలా చేస్తుందిరా బాబు, మన వల్ల కాదు. హలో స్వాతి గారు, గుడ్ మార్నింగ్. Hello. మీకోసం ఇక్కడ వెయిటింగ్. అవును, నా సైకిల్ తెచ్చారా? లేదండి, దాని గురించి డిస్కస్ చేద్దామని వచ్చాను. జాగింగ్ మధ్యలో ఆఫ్ చేయడం మంచిది కాదు. జాగింగ్ చేస్తూ మాట్లాడుకుందాం పదండి. అన్నట్టు మీరు పరిగెత్తగలరా? బాలేవరే, మా కాలేజీలో నేనే రన్నింగ్ ఛాంపియన్ని. పదండి కమాన్. పదండి. మీ సైకిల్ ని పెద్ద మెకానిక్ షాప్ లో ఇచ్చానండి, దానికి చైన్ తెగిపోయిందట. అయితే వేయించండి. మామూలుది కాదండి, సూపర్ క్వాలిటీది వేయమన్నాను. కానీ శివ సినిమా వచ్చిన తర్వాత చాలా మంది కుర్రాళ్ళు చేతికి మల్లెపూల దండలాగా చైన్లు కట్టుకు తిరుగుతున్నారట. అందుకని బోల్డ్ అంత డిమాండ్ గా ఉంది. 2 రోజులు ఆగిన తర్వాత వేస్తారన్నాడు. బై ద వే, మీది వైజాగ్ కదండి? కాదు, బెజవాడ. చూసారా ఎలా కనిపెట్టేశాను? బెజవాడ కాబట్టి మీకు ఆరోగ్యం మీద అంత శ్రద్ధ. మీ ఆయన కూడా మీలాగే ఏ బాక్సింగ్ ఛాంపియనో వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అయి ఉండాలి. ఎవై కరెక్ట్? నో, ఐఎమ్ స్టిల్ అన్మ్యారీడ్. చూసారా ఎలా కనిపెట్టేశాను? మీకు చాలా ఆయాసం వస్తున్నట్టుంది, కూర్చోండి. థ్యాంక్స్ అండి. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఏమైందండి? ఇది టీయా? అవునండి. సారీ అండి, నేను కాఫీ తప్ప టీ తాగను. ఇది మామూలు టీ కాదండి, మసాలా టీ. మసాలా టీయా? ఏమిటి కూరలో వేసినట్టుగా టీలో కూడా మసాలాలో వేస్తారా? ఆ మసాలా కాదండి, దీంట్లో యాలకులు అల్లం వేసి తయారు చేశాను. ఇది తాగితే ఉత్సాహానికి ఉత్సాహం కలుగుతుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం పెరుగుతుంది. అదే కాఫీ ఉందనుకోండి, కాఫీలో కెఫిన్ అనే విష పదార్థం ఉంది. రోజుకు 4 కప్పులు కాఫీ తాగినా సంవత్సరం గడిచేసరికి బాడీలో 0.5 విషం పెరుగుతుంది. ఏంటి అలా చూస్తుండిపోయారు? తాగండి. ఇప్పుడు నాకు అర్థమైపోయింది మీరెవరో. అయితే ఎవరన్నా చెప్పుకోండి. మీరు ఒక డాక్టర్, నో హాస్పిటల్లో నర్సు. నో, నేను స్కూల్లో డ్రిల్ టీచర్ని. కాఫీ. సారీ, ఇవాళ నుంచి కాఫీ నిషేధిస్తున్నాను. అలా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఏం మంచిది అమ్మగారు, కప్పుడు కాఫీ బదులు గ్లాసుడు మసాలా టీ తాగుతున్నారు కదా. మసాలా టీ ఏమిటి? మసాలా టీ అంటే అల్లం యాలుక్కాయలు వేసి తయారు చేస్తారు. అది తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఉత్సాహానికి ఉత్సాహం కలిగిస్తుంది. ఎవరు చెప్పారు? డ్రిల్ మాస్టర్ చెప్పింది. డ్రిల్ మాస్టర్ చెప్పిందా? అదే చెప్పాడు. ఇన్నాళ్ళ నుంచి ఉన్న అలవాటుని ఎవరో డ్రిల్ మాస్టర్ చెప్పారని మార్చుకోవాలా? మంచిని చిన్న కుర్రాడు చెప్పినా సరే వినాలని అధర్వణ వేదం ఘోషిస్తోందో. ఏమేశారు ఇందులో? మీరు చెప్పినట్టే అల్లం యాలక్కాయలు వేయడంతో పాటు ఇంకా ఆరోగ్యం పెరగడానికి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, చెత్త, మ్. చెదారం, ఆ? తోటకూర అన్ని వేసావా? అసలు మసాలా టీ అంటే కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. ఇదిగో పడగా తీసుకెళ్ళా. మళ్ళీ ఆ చూపు ఒకటి. సార్, ఇది ఫ్లూటా పోలీసోడు లాఠీయా? ఇంత సైజు ఉందండి సార్. సార్, ఈ ఫ్లూటు ఊది మీరు 3 భార్యల్ని పెళ్లి చేసుకున్నారా సార్? అవు మళ్ళా నేను ఈ పులూటిని గంత ఊదాననుకో, మ్యూజిక్ ఎట్టుంట దొరికేనా మంచిగా ఉంటది. ఎటువంటి పోరైనా సరే గిర్రన తిరుక్కుంటూ వచ్చి ఒళ్ళ పడాలి. సార్, ఈ ఫ్లూట్ మహత్యం ఒక్కసారి ఊది నాకు చూపించరా సార్ ప్లీజ్? చూస్తావా? చూస్తావా? చూస్తాను సార్. పదమల్లా
చూసినవా నా ఫ్లూట్ వాయింపు? వామ్మో, లాభం లేదు. గౌడి గేదె లాంటి వీడి దగ్గర ఆ ఫ్రూట్ ఉండటం కంటే నిత్య పెళ్లి కొడుకు లాంటి నా దగ్గర ఉండటమే బెటర్. చెప్తా చెప్తా. స్కూల్ అటెన్షన్ 1 2 3 4 4 3 2 1 1 2 3 4 గుడ్ ఈవినింగ్ మాస్టారు, మీ సైకిల్ రెడీ. 2 1 థాంక్స్. సైకిల్ తెచ్చేసరిగా పక్కన పెట్టేయండి. 1 2 3 ఏమిటి పిల్లలకి డ్రిల్ చెప్తున్నారా? లేదు, స్నానాలు చేస్తున్నారు. మీరు సెన్స్ ఆఫ్ బ్యూటీయే కాదండి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా. అక్కడేగా మీరు మాటలు కొట్టేశారు. సైకిల్ ఇచ్చేసారు కదా. అంటే ఇక వెళ్ళిపోమనా? మీరు భలేవారే. 1 2 3 అంటూ మీరు ఆ చేతులు పైకి కిందకి తిప్పుతూ ఉంటే చూడడానికి భలే గమ్మత్తుగా ఉందండి. పిల్లల ముందు ఏమిటండి ఆ మాటలు? ఓహో, అది నిజమే కదూ. చిల్డ్రన్ అబౌట్ టర్న్. ఇప్పుడు చెప్పండి. యు ఆర్ వెరీ నాటీ. అబౌట్ టర్న్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ మీద ఒక గేయం రాశానండి. రాశారా? మీ మీద అంటే మీ మీద కాదండి, ఈ కాగితం మీద రాశాను. స్వాతి, మీ పేరంటే నాకెంతో ప్రీతి. ఏమిటండి ఇది పిల్లల ముందు? అయితే ఉండండి. అబౌట్ టర్న్. మార్చ్ ఫాస్ట్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. అబౌట్ టర్న్. ఫార్వర్డ్ మార్చ్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఇక వినండి. స్వాతి, మీరంటే నాకెంతో ప్రీతి, అందుకే రాశాను ఓ మధుర గీతి. నా మనసు ఎగిరింది ఓ పచ్చి రీతి, మీ వల్ల కలిగేను నాకెంతో ఖ్యాతి. కోపంలో భలే ఉంది నీ ఎర్రటి మూతి. బాయ్ 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 బాయ్. మాస్టారు, మీ సైకిల్ సైకిల్ సైకిల్. గెట్ లాస్ట్. స్వాతిని ఎందుకో పదే పదే చూడాలనిపిస్తుంది. ఆవిడ మాటల్ని రోజంతా వినాలని మహా ఉబలాటంగా ఉంటుంది. ఏం చేస్తున్నారు? అబే ఏం లేదు, డైరీ రాసుకుంటున్నాను. డైరీయా? ఏం రాశారు? అదే, అది పర్సనల్ డైరీ, పరాయి వాళ్ళు చదవకూడదు. నేను పరాయిదాన్ని ఎలా అవుతానండి? డైరీ విషయంలో కట్టుకున్న భార్య కన్నబిడ్డలు కూడా పరాయి వాళ్ళే అవుతారు. మన మధ్య పర్సనల్ పరాయి మనుషులు అనే భేదం లేదని మీరేగా చెప్పారు. ఎప్పుడు? మొన్నటికి మొన్న. చెప్తే చెప్పానులే, ఒకరి డైరీ ఇంకోళ్ళు చదవటం చాలా తప్పు. ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్తున్నారు? జాగింగ్ కి. మీరు జాగింగ్ కా? వేకువ జామునే నిద్రలేచి వ్యాయామం చేసినచో శరీరము మెదడు రైలు ఇంజిన్ వలె చకచకా పనిచేయును. ఆరోగ్యమే మహాభాగ్యము, ఆ భాగ్యము సంపాదించుటకు. ఈ పాఠం ఎవరు చెప్పారు? డ్రిల్ మాస్టర్. మీకు కూడా జాగింగ్ చేసే అలవాటుందా? నిజం చెప్పాలంటే మీరు పరిచయం అయ్యే వరకు లేదండి, కానీ రామకృష్ణ పరమహంసం చూసి వివేకానంద ఇన్స్పైర్ అయినట్టు మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానండి. నా వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యారంటే నాకు ఆనందమే. ఏమిటి వెనకపడ్డారు? నేను మరీ అంత స్పీడ్ గా వెళ్తున్నానా? అదే అదేం లేదండి, మీ స్త్రీ జాతిని ముందుకు నడిపించాలని నేనే కాస్త వెనకబడుతున్నాను. ఆహా, అన్నట్టు మీకు పెళ్ళైందా? ఏమైంది? అదే ఏం లేదండి, నిన్న రాత్రి చేపల పులుసు వేసుకుని భోంచేశానండి. బహుశా అది అరిగుండదు. జాగింగ్ స్టార్ట్ చేశారుగా, ఇక మీదట అజీర్ణం అనే మాటే ఉండదులేండి. పదండి. మీ పెళ్లి సంగతి చెప్పనే లేదు. మనం ఇక్కడే 2 నిమిషాలు ఆగి మీ చేత్తో చేసిన ఆ మసాలా టీ తాగి వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. తీయండి. నా మసాలా టీ మీకు అంత బాగా నచ్చిందా? నచ్చటం అంటే అట్లా ఇట్లా కదండి, నిజం చెప్పాలంటే నిన్నటి నుంచి స్వయంగా నేనే ఆ టీ తయారు చేసుకుని తాగుతానంటే నమ్మండి. స్వయంగా చేసుకుంటున్నారంటే మీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. చూసారా, మీరు ఏ విషయాన్నైనా ఇట్టే కనిపెట్టేస్తాను. అవును, అప్పుడే పెళ్లి అవడానికి నా వయసు ఎంతని? నాకు ఓటు హక్కు వచ్చినా జ్ఞానదంతాలు ఇంకా రాలేదండి. కావాలంటే చూడండి. దుష్యంతుడు గారు, దుష్యంతుడు గారు. యారు యారు? వేణు? వేణు కాదండి, దుష్యంతుడు గారు ఉన్నారా అని. ఎందుకు? ఆయన ఫ్లూట్ వదినప్పుడు నన్ను డాన్స్ చేసుకుంటూ రమ్మన్నారండి. నేను అలా వచ్చానండి. అలా చేస్తే ఆయన 100 రూపాయలు ఇస్తాన్నారు, ఇంకా ఇవ్వలేదు, అందుకే వచ్చానండి. గట్లయితే గీన గారు బయట కూడా ఫ్లూట్ వాయిస్తున్నారన్నమాట. జరే లోపలికి రా. లోపలికి రా. இதெல்லாம் என்னையா? ஏன்
రావయ్యా అబ్బే, నాకేం మెరకలే. என்ன சனம் பாரு நோட்டு வாசிச்சு ஒரு பொறுக்கி மாதிரி எல்லா பொண்ணுக்கும் பணம் கொடுத்து ஊதுட்டாங்க అబ్బే నేను డబ్బులిచ్చి వదలే ఉత్తునే. चुप रहो, तुम्हारा खेल मत हमको मालूम है। నువ్వు గిట్ల గనక ఇంకొకసారి నగరాలు చేస్తే కత్తెట్టి నీ నాలుకా కోసేస్తాను ముందు బయటికి పోవే ఏంటివయ్యా రోజు రోజుకి నగరాలు ఎక్కువైపోతున్నాయి నీకు గిట్లా కాదు ఈ రోజు నుంచి तुम्हारा खाना पीना सोना इधर ही है। కానా పీన సరేనే, సోనా కూడా ఈ సాప మీద అయితే సరసంలా నడుము మోకాలు నొప్పులు పడతాయి. సరసం లేదు కిరసం లేదు ఒక మాసం తనియా తోంగు అంతా సరియపోతది ఏంది ముగ్గురు పెండ్లంలో పెట్టుకొని ఒంటరిగా సాప మీద వండాలి? గట్ల చేస్తే గాని గీ ఎదో బుర్రకి బుద్ధి రాదు తీసుకోండి. థ్యాంక్స్. ఈ ఖర్చు మీదేననుకుంటారు. అవును, ఖర్చీఫ్ నాదే కానీ దీంతో మీరు మొహం తుడుచుకున్నారా? అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు? ఏం లేదు, దాని మీద మీ మొహం ముద్ర పడితే అదే కదా. ఏ మేడ మీద ఒక్క అమ్మాయి కనిపించదేంటి? ఫ్లూట్ ఊదగానే వస్తారేమో. ఇదిగో మనం డాన్స్ చేసుకుంటూ వెళ్ళి అన్నో పట్టుబడదాం పదండ్రి ఆహా, ఓహో, పోదాం పదండ్రి పదండ్రి వామ్మో, వాయ్యో, అయ్యబాబోయ్, బాబాయ్, అమ్మో, అయ్యో, అయ్యబాబోయ్, అమ్మో, అమ్మో, అయ్యో, అయ్యో. ఎట్లా ఊపుతున్నాడు చూడండి ఏంట్రా అమ్మో. సోంబేరి నాయి మాదిరి మొహం పెట్టుకొని మనకు ఫ్లూట్ వాయించావా నన్ను అపార్థం చేసుకోకండి మేడం. మీ ఆయన ఈ ఫ్లూట్ గురించి టిప్పు సుల్తాన్ కథంత గొప్పగా చెప్తే టెస్ట్ చేద్దామని ఊదా. దీనికి టెస్ట్ మా శీలాలు శీలాలు అంటే తలుపులు వేసుకునే తాళాలు అనుకున్నావురా పరీక్షించడానికి కొట్టండి అమ్మో, ఏమిటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు? అదే ఏం లేదండి, మొన్న ఖర్చీఫ్ మీద కోతి బొమ్మేసి మిమ్మల్ని ఆట పట్టించాలని చూశానుగా, మీరే నన్ను ఆట పట్టించారు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే మిమ్మల్ని చేతల్లోనే గాని మాటల్లో ఏమీ చేయలేవని. మీరు నన్ను చేతల్లో కూడా గెలవలేరు. ఆ? మరీ గాలి తీసేకండి. అయితే మీరు నన్ను ముట్టుకోకుండా నా మెళ్ళో గొలుసు తీయండి చూద్దాం. ఏమిటి, మిమ్మల్ని ముట్టుకోకుండా మీ మెళ్ళో గొలుసు? చూసారా, మీ చేయి తగిలింది. సో యు ఆర్ ఫెయిల్. ఒప్పుకుంటారా? ఒప్పుకోక తప్పుతుందా? ఇప్పుడు నేను మిమ్మల్ని ముట్టుకోకుండా మిమ్మల్ని కిస్ చేస్తాను. కిస్సా? అదే మిమ్మల్ని ముట్టుకోకుండా. ఏమండి, మగ ఆడ కలుసుకోకుండా బిడ్డలు పుట్టడానికి టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఓ పద్ధతి ఉంది గాని ఇలా ముట్టుకోకుండా కిస్ చేయడం మాత్రం మీ పిచ్చేనండి. ఏమిటి? అదేనండి మీ పిచ్చ, మీ భ్రమ. అయితే ఓసారి కార్ ఆఫ్ చేయండి. సారీ, ఏది ముట్టుకోకుండా ముద్దు పెట్టండి చూద్దాం. పెట్టేశానుగా. ఎక్కడా? షర్ట్ వెనకాల చూసుకోండి. ఈ విధంగా కూడా నన్ను దెబ్బ కొట్టేశారనమాట. కొంప కొలేరైపోయింది. ఈ చొక్కా మీద కిసు కీర్తి చూసిందండి. ఎక్స్క్యూజ్ మీ మాస్టరు. ఎస్. ఎక్స్క్యూజ్ మీ. అడ్డమైన ముష్టి విధులు బట్టలు ఉతుక్కోవడానికి కుళాయి నీళ్ళే కావాల్సి వచ్చాయా? యు సీ మేడం,
వీఆర్ ఎడ్యుకేటెడ్ బెగ్గర్. మేము ముష్టి వాళ్ళమైనా కుష్టి వాళ్ళం మాత్రం కాం. మేము దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళినా తిరిగి వచ్చాక మాత్రం చాలా డిగ్నిఫైడ్ గా బతుకుతున్నాం. మా ముఖాలు లోఫరగాళ్లాగా డాఫరగాళ్లాగా ఉన్నా మేం మాత్రం నీచులం, సంఘ విద్రోహలం మాత్రం కాం. వీడు మేము మేము అని నన్ను కూడా కనిపిస్తున్నాడు. కొంతసేపు ఆగితే పదరా బ్రదర్ అడుక్కుందామని పిలుస్తాడా? అమ్మో. మనిషి అన్న తర్వాత బుద్ధి ఉండాలి. ఊరికే డబ్బులుంటే సరిపోయిందా? ఎవరిని తిడుతున్నారు? ఇంకెవరు? ఆ తారు డబ్బాగాడు, ఆ దుష్యంతుడు. పాప ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడేంటి? ఈ చొక్కా వేసుకుంటే నేను దసరా బుల్లలాగా ఉన్నానంట. నా మీద ఓ ప్రేమ పొంగుకొచ్చేసి లిప్స్టిక్ రాసుకుని మరీ ముద్దు పెట్టాడు ఎదవా. అయ్యో, ఆయనకున్న ముగ్గురు పెళ్ళాలు చాలక ఇప్పుడు నాకున్న ఒక్కగానొక్క మొగుడిని ముద్దు పెట్టుకుంటాడా? సర్లేండి, పెట్రోల్ వాష్ చేస్తే అదే పోతుంది. మీరు రండి. నమ్మేసింది. ఈ టిఫిన్లు ఎంత రుచిగా ఉన్నా నీ చేత్తో చేసే పెసరట్టు ఉప్మా ముందు ఇవన్నీ పరాదు. నువ్వేం కంగారు పడకుండా మెల్లిగా తింటుండు. నేను వెళ్ళి చేతులు కడుపు. అలాగే. అన్నయ్య గారు, అన్నయ్య గారు ఇక్కడ. నువ్వా? ఏం చెల్లెమ్మా, ఏం సంగతి? మంచిగున్నావా? బాగానే ఉన్నాం. ఇందాకటి నుంచి నేను మా ఆయన మీ గురించి మాట్లాడుకుంటున్నా. ఏం సంగతిలా? అదే మా ఆయన షర్ట్ మీద మీరు లిప్స్టిక్ ముద్రలేశారు కదా, దాని గురించే మాట్లాడుకున్నాం. ఏంది? రాజాగాడి సొక్క మీద నేను డాగు చేసినాను? మీరు ఆయన ఆట పట్టించడానికి పెదాలకు లిప్స్టిక్ వేసుకుని ఆయన షర్ట్ మీద కిస్ చేశారటగా? కిస్సా? నేనా? లే, అంత పరేషానికి ఉంది. అసలు వారం రోజుల సంది వాడినా కాకపల్లే. నిజంగానా? అవు మళ్ళా. ఏం చెల్లి, ఏం సంచాయిస్తున్నావు? కీర్తి, ఎరా మా ఆవిడ నేనేమైనా అడిగిందా? నీ షర్టు నేనేదో ఖరాబ్ చేసిన లొల్లు చేసిన ఉంటా కదా, గంతనే గాం వచ్చేట అడిగింది. మళ్ళా నువ్వేం చెప్పావు? నేనా? నిజం చెప్పిన. ఆ లిప్స్టిక్ నువ్వే వేశాను చెప్పచ్చుగా. ఎందుకట్లా గుస్తైతవే? ఈ లండా చోరీ వ్యవహారం గురించి ముందుగా నాకేమైనా చెప్పినావా? ముగ్గురు పెళ్ళాల ముగుడివి సమయస్ఫూర్తి ఉపయోగించి ఆ మాత్రం మేనేజ్ చేయలేకపోయావా? తప్పు లేదు కీర్తి, నేను చేసిన పనికి నిష్కృతి లేదు. అందుకే చాలండి, మన పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు ఇలా కాళ్ళు పట్టుకొని ఈ మాటలు చెప్పలేదు. తప్పు ఒప్పుకుంటున్నాను కదా, ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేస్తే నా ముఖం చూడొద్దు. నన్ను క్షమించు కీర్తి, నన్ను క్షమించు కీర్తి. కీర్తి, ఎక్స్క్యూజ్ మీ, లేడీస్ చెప్పులు ఎక్కడండి? ఇవ్వగానండి. ఈ మోడల్ అండి. సైజ్ ఎంత అండి? సైజ్ అంటే కరెక్ట్ గా చెప్పలేను కానీ మీరు చెప్పులు తీసుకొస్తే పట్టుకుని చెప్తాను. అలాగేనండి. అమ్మగారికి ఇప్పుడు చెప్పులు ఎందుకండి? నెత్తి మీద పెట్టుకోవడానికి. అర్థమైందండి. బురదలో కాలు పెట్టడం ఎందుకు, దాన్ని పన్నీటితో కడుక్కోవడం ఎందుకు? ఎందుక కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతున్నావు. పెద్దవి చిన్నవి కరెక్ట్. ఈ సైజ్ కరెక్ట్. ప్యాక్ చేయండి. ఓకే సార్. సార్, ఇన్నాళ్ళ నుంచి ఈ షాప్ లో పనిచేస్తాను నేను కూడా చేత్తో చెప్పులు పట్టుకుని సైజ్ చెప్పలేను. అలాంటిది మీరు ఎలా చెప్పగలిగారు సార్? చెప్పులు తీసుకుని రా.
ఆయన కరెక్ట్ గా సైజ్ ఎలా చెప్పగలిగారండి? మీకు పెళ్ళైందా? కాలేదండి. అయ్యాక అప్పుడు తెలుస్తుంది. పాకి పాకి యో పాకి కాదు గట్టనే లేపెట్టు కొంచెం పెట్టవే. ఇది పోదుం సాపుడు మూంజీ బారు గట్టనే లే. బొంబాయి పెళ్ళాం బొంబాయి పెళ్ళాం. అప్పడి అప్ప గిట్ల మాంసం ముక్కలు తిని ఎన్ని దినాలైంది. పాకి మళ్ళీ ఏంటయ్యా? పాకి ఎన్నయ్యా? ఇగో నువ్వు గది దీన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకు సిగ్గుపడాలి? మా ఒంటి మీద గుడ్డలేమనుకున్నావు? లేకపోయినా మాత్రం ఇవరి దగ్గర మనకెందుకు రకం? మన ముగ్గురకు మొగుడు కదా. మొగున్నే అందుకనే అడుక్కుంటూ ఉడికేసినట్టు జరంత పచ్చడి జరంత పిండ కూడేసిండ్రు. ఈ బొంబాయి పెళ్ళం మటన్ మాంసం కూరేసింది. ఏంటివి ఈయన గారికి పచ్చడి మెతుకులు పడితేనే గిట్లేకున్నాడు, ఇంకా కక్క ముక్క పడితే మన మాట ఏంటాడు? లేకపోయినంతే మాత్రం అక్కడికి ఇవరికితే నీకు ప్రేమ ఉన్నట్టు మాకు లేనట్టు. तुम दोनों खामोश बंडे, मैं उसको प्यार से मांस मुक्कल नहीं दिया. ये मुक्कल्ली कुక్క की वैसे वो नहीं खाया. అందుకని వేస్ట్ అవుతుంది. इनकी ये कैसा ये खाया है. నీ అమ్మ కడుపు కాలా కుక్కకేస్తే తినలేదని వేస్ట్ అవుతుందని నాకేసినావు. ఇగో ఈ అన్నం నేను తిననంటే తినకంతనే. తిరగపోతే చూడు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఆ డ్రిల్ మాస్టర్ ఎవరో గానీ నా దుంపత అయిపోతోంది. ఎవరి మీద అలా చిరాకు పడుతున్నావు? ఇంకెవరండి, మీ పేకల మీద పీట వేసి కూర్చుంది కదా ఆ డ్రిల్ మాస్టర్. అయ్యగారు ఇంట్లో ఉంటే చాలు అరగంటకోసారి మసాలా టీ ఇవ్వమని చంపేస్తున్నారు అనుకోండి. ఇక్కడేమో ఇన్ని బట్టలు ఉండిపోయాయి. అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడమనిషి అంటావా? కాకపోతే అయ్యగారి షర్ట్ మీద ముద్దెందుకు పెడుతుందండి? ముద్దు పెట్టింది డ్రిల్ మాస్టర్ అంటావా? దుష్యంతుడు గారు కాదని మీకు తెలిసిపోయింది కదండి. ఇది ఖచ్చితంగా డ్రిల్ మాస్టర్ పనేనండి. అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడా మొగ నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. లాభం లేదండి, ఆ పని చేయడానికి మీరు అన్ఫిట్ అండి. కేవిట్రా? అవునండి, ఆ రోజు మీరు ఆ షర్ట్ కత్తిరించి సలిగి పడుకున్నారే గాని అప్పుడే అయ్యగారిని ఓ పట్టుపట్టి నిలదీసి ఉంటే నిజం తెలిసిపోయిండేది కదా. దురదేసినప్పుడు గోకోవడం ఎంత మామూలో అయ్యగారు తప్పు చేసినప్పుడల్లా మీ కాళ్ళు పట్టుకోవడం కూడా అంతే మామూలు అయిపోయిందండి. అసలు అయ్యగారు వసుదేవుడు గాడిద గాళ్ళు పట్టుకున్న బొమ్మ ఎందుకుని తెచ్చారో తెలుసా మీకు? తప్పు చేసినప్పుడల్లా అయ్యగారు ఆ వసుదేవుడు బొమ్మను చూసి ఉత్సాహం తెచ్చుకోవడానికి. మీరేమో సర్లేరా, ఈ సణుగుడు మానేసి ఇప్పుడేం చేయాలో చెప్పు. అయ్యగారు సొంత వ్యవహారాలన్నీ డైరీలో రాసే అలవాటు ఉంది కదా. అవును. అయ్యగారు చూడకుండా ఆ డైరీలో ఏం రాశారో చదివేస్తే ఆ డ్రిల్ మాస్టర్ ఆడో మగో తెలిసిపోతుంది కదండి. సినిమాలో డ్యూయల్ రోల్ లాగా ఈ రెండు డైరీలు ఒకేలా ఉన్నాయి. ఈ డూప్లికేట్ డైరీలో కీర్తి గురించి రాసిస్తే అది చదివి బోల్తా పడిపోతుంది. కీర్తి, కీర్తి, ఏమిటండి? నేను ఇంటి సంగతులు ఏమీ పట్టించుకోవట్లేదన్నావుగా, ఇప్పుడు చూడు, హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి నెయిల్ పాలిష్ దాకా మొత్తం అన్ని తీసుకొచ్చేసాను. ఇవన్నీ నేను తెమ్మనలేదే. నువ్వు తెమ్మంటే నేను తేవడం మామూలే, కానీ బాధ్యత గల ఇంటి యజమానిగా ఇవన్నీ తీసుకురావడం నా ప్రథమ కర్తవ్యం. అమ్మగారు గ్యాస్ అంటే ఇప్పుడు నేను చెప్పినంత గ్యాస్ అని ఉద్దేశమా? అది కాదండి, ఇంట్లో గ్యాస్ అయిపోయిందని కొత్త సిలిండర్ కావాలని అమ్మగారికి చెప్తున్నానండి. ఏది ఏమైనా ఈ మధ్య నువ్వు కొంచెం ఎక్కువ తోక దాడిస్తున్నావురా. ఇలా నేను ఇంకా ఏమి చేయింది కొట్టేనంటే గోప గులాబ్ జామ్ అయిపోతున్నా. ఇగో సరుకులు సర్దుకో. ఎలాగో తెచ్చారు కదా, మీ చేతను తీసుకెళ్లి కిచెన్ లో సర్దే. తీసుకురావడం వరకే నా చేతి పని, ఆ తర్వాత సర్దుకోవడం నీ చేతి పని. సర్లేండి, ఇక్కడే ఉంచండి. మొక్కలకు నీళ్లు పోసిన తర్వాత నేనే వచ్చి సర్దుకుంటాను. నువ్వు రారా. చంపా డూప్లికేట్ డైరీ చదివాక కీర్తి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. కీర్తితో నేను అదే ఒరిజినల్, ఇదే డూప్లికేట్. పంప మురిగింది. అదేమిటండి కట్టేస్తూనే వచ్చేసారు?
చల్లటి గాలి కోసం ఎవరి పని వాళ్ళు చూసుకోండి. అమ్మగారు డైరీ. జనవరి 1 నూతన సంవత్సరం నాడు నేను కీర్తి దేవుడి గుడికి అభిషేకం చేయించాం. ఫిబ్రవరి 4 కీర్తి నేను కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాకి వెళ్ళాం. ఫిబ్రవరి 6 నేను కీర్తి కలిసి హోటల్ అప్సరాలో ఫోన్ చేసి ఇంటికి వచ్చాం. అమ్మగారు గ్యాస్. గ్యాసా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 10వ తేదీ దాకా అయ్యగారికి జ్వరం వచ్చి ఇంట్లోనే ఉన్నారే తప్ప బయటకు వెళ్ళలేదు కదా. మరి అలాంటప్పుడు ఈ సినిమాకి వెళ్ళాలన్నీ గ్యాసే కదండి. మరైతే ఎందుకు ఇలా రాశారంటావు? మీరు డైరీ కోసం తంటాలు పడుతున్న సంగతి అయ్యగారు తెలుసుకుని ఉంటారు. ఆ డైరీ లాంటి మరో డైరీ తీసుకొచ్చి మీ గురించి ఉన్నది లేనిది రాసి పారేశారు. ఈ మధ్య అయ్యగారు ఎందుకు అబద్ధాలు చెప్పి నన్నుగా చేస్తున్నారు? మీరు అలా కంట తడిపెట్టకండి అమ్మగారు. మీరిద్దరూ సీతారాములు అయితే ఆంజనేయులు లాంటి ఈ సన్నాసిగాడు మీ పంచనే బతుకుతున్నాడని సంగతి మర్చిపోకండి అమ్మగారు. ఉంటే మాత్రం నువ్వేం చేయగలవు? అనకండి అమ్మగారు. అయ్యగారిది సాయంకాలం సింగారం కాదు, తెల్లారి గట్ల తతంగం కదా. రేపటి నుంచి జాగింగ్ కి నన్ను కూడా పంపించండి. అయ్యగారి సంగతి ఏమిటో తేల్చి పారేస్తాను. కీర్తి, నేను జాగింగ్కి వెళ్ళొస్తాను. అమ్మగారు నేను కూడా వస్తానండి. సరే. నువ్వెక్కడికి రా? కొట్టేనంటే గులాబ్ జామ్ అయిపోతున్నా. ఆ చూపేంట్రా నువ్వెక్కడికి? మార్నింగ్ వాకింగ్ అండి. పెళ్లికి వెళ్తూ పిల్లిని చక్కర పెట్టుకెళ్ళినట్టుగా వాకింగ్ వెళ్తూ మళ్ళీ నువ్వు ఒకడదా నాయనకాల? ఇప్పుడు మీరు వెళుతున్నది పెళ్లికేం కాదుగా. అంటే నువ్వే నా వెనకాల విని డిటెక్షన్ ఏర్పాటు చేసావా? డిటెక్షన్ అనే ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నావుగా. బయటికి వెళ్ళిన మనుషులు తిరిగి ఎలా వస్తారో ఎవరు చెప్పలేకపోతున్నాం. అందుకని వీళ్ళు నా బాడీ గార్డ్ ఏర్పాటు చేసావా? సరే పద. పదరా. మనం ఊరొదిలి చాలా దూరం వచ్చేసినట్టున్నాం. అవునండి, మన ఊరు ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరం. చెప్పులేపరా. చెప్పులు ఎందుకండి? పరిగెత్తేటప్పుడు చెప్పులుంటే పడతావరా? ఇక అలాగేనండి. జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా? 5 రూపాయలు ఉన్నాయండి. అబ్బా, ఇటు. ఎందుకండి? నోటు పరిగెట్టేటప్పుడు కింద పడిపోతారా? ఇటు. నోటే కదండి, ఏం పర్లేదండి. కొట్టేనంటే గులాబ్ జామ్ అయిపోద్ది. ఇవే పరిగెట్ట. పరిగెత్తరా. పరిగెడుతున్నా కదండి. పరిగెట. జాగింగ్ అంటే ఏమనుకున్నావు? పరిగెట. అయ్యగారండి, అయ్యగారండి, అయ్యగారండి. అమ్మో, అసలే వాడు అమాయకుడు, పైగా తల్లి తండ్రి లేని అనాథ. అనాథ అయితే అప్పటికి నేనేదో వాడిని మర్డర్ చేసి సముద్రంలో బారేసినట్టుగా ఏంటో సనుగుడు. చూడు, ఎవడో డర్టీ ఫెలో ఈ టైంలో అడుక్కోవడానికి వచ్చాడు. ఏదో ఒకటి తీసుకొని పెట్టు. అయ్యా వస్తుందిరా. అమ్మా, అమ్మా. తీసుకో. నేను అడుక్కునేవాడిని కాదమ్మా, సన్నాసిని. సన్యాసి నువ్వా? ఎరా రాస్కెల్, జాగింగ్ కని వచ్చి ఎక్కడ పారిపోయావరా? నేను పారిపోయినా? నువ్వు కాకపోతే నేనా? వెతలేక చచ్చాను. అది కాదండి మీరు. కొట్టానంటే గులాబ్ జామ్ అయిపోద్ది. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఇంకెప్పుడు జాగింగ్ వచ్చి నన్ను టెన్షన్ లో పెట్టక. చూడండి అమ్మా, అమ్మా, నన్ను 30 మైళ్ళ దూరం తీసుకెళ్లి కాళ్ళకి చెప్పులు లేకుండా నా జేబులో డబ్బులు తీసేసుకుని వదిలేసింది చాలక పైగా నాదే తప్పంటూ ఎలా డబ్బా ఇస్తున్నారో చూసారా అమ్మా? చూడపోతే ఇదంతా ఈయనే కావాలని ఆడుతున్న నాటకంలా ఉంది. అయితే మీరు ఊరికి వెళ్ళక తప్పదా? తప్పదు కాబట్టి వెళ్తున్నాను స్వాతి. ఎన్ని రోజులు? 168 రోజులే కాదు, గంటలు. అంటే ఖచ్చితంగా వారం రోజులు. ఉద్యోగరీత్యా నేను ఎన్నోసార్లు క్యాంప్కి వెళ్ళాను, కానీ ఈసారి ఎందుకో చాలా బాధగా ఉంది. అయితే ఏదో కారణం చెప్పి వెళ్ళడం మానేయండి. అది కుదిరితే ఇంకే, కానీ అంతకన్నా సూపర్ డూపర్ ఐడియా వచ్చింది. ఒక వారం రోజులు సెలవు పెట్టి నువ్వు కూడా నాతో పాటు వచ్చాయి. స్కూల్లో పిల్లలకి స్పోర్ట్స్ జరుగుతున్నాయండి. ఇప్పుడు నాకు సెలవు ఇవ్వరు. ఇట్స్ మై బ్యాడ్ లక్.
సన్యాసి ఇక్కడేం చేస్తున్నావురా? భోంచేద్దుగనరా. నాకు ఆకలేయట్లేదు అమ్మగారు. ఏ ఎందుకు వేయట్లేదు? ఏమోనమ్మా. నువ్వు 3 రోజుల నుంచి దిగులుగానే ఉంటున్నావు. ఏ ఒంట్లో బాలేదా? అది కాదమ్మా, అయ్యగారి ఇంట్లో ఉన్నప్పుడు చీటికి మాటికి రే సన్నాసి కొట్టానంటే గోవు గులాబ్ జామ్ అయిపోతుందని తిడుతుండేవారు. నేను కూడా బాగా ఆ మాటలకు అలవాటు పడిపోయాను. అలాంటిది 3 రోజుల నుంచి అయ్యగారి ఇంట్లో లేకపోయేసరికి నాకు తిన్న తిండి సహించట్లేదు, నిద్ర పట్టడం లేదు, అసలేం తోచట్లేదు అమ్మగారు. అవునరా, నాకు అలాగే ఉంది. ఆయన ఏదో ఒకటి మాట్లాడుతుంటే నాకు ఉత్సాహంగా ఉండేది. ఇప్పుడు ఆయన ఊళ్ళో ఏం చేస్తున్నారో ఏమో. శ్రీమతి కీర్తి, నారాయణ స్ట్రీట్, డాబా గార్డెన్స్, విశాఖపట్నం. కరెక్ట్. మిస్ స్వాతి, ద్వారకా నగర్, 2nd స్ట్రీట్, విశాఖపట్నం. ఇది కరెక్టే. కీర్తి, అయ్యగారు ఇంకా పడుకోలేదా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతే తప్ప. ఎల్లుండి మన మ్యారేజ్ డే సందర్భంగా సి నారాయణ రెడ్డి గారి లెవెల్లో ఒక గేమ్ ఇస్తాను, కాసుకో. కీర్తి నా ప్రియ భార్యామణి, అయ్యింది 2 ఏళ్ల క్రితం మన పెళ్లి, సాగింది మన సంసారం తుళ్ళి తుళ్ళి, మనల్ని చూసి ఏడ్చారు రతి మన్మధులు కుళ్ళి కుళ్ళి, ఈ మ్యారేజ్ డే రావాలి మళ్ళీ మళ్ళీ, శభాష్ అని కోరుకుంటూ నీ భర్తామణి రాజా. ఇది మామూలే. స్వాతి, వేటూరి సుందరరామూర్తి లెవెల్లో నీకు కూడా గేమ్ ఇస్తాను, కాసుకో. నీవు నేర్పించా ఒక గొప్ప డ్రిల్లు, దాంతో అయ్యింది నా మనసొక పిండి మిల్లు, నా ఎదలో గుచ్చావు ఒక మెత్తటి ముళ్ళు, నీవు లేకుంటే నేను అయిపోతాను డల్లు. ఇట్లు నీ రాజా. స్వాతి, బాయ్ సార్, ఈ 2 కవర్లు అంటించి పోస్ట్ చేయి. కీర్తి, నా ప్రియ భార్యామణి, అయ్యింది 2 ఏళ్ల క్రితం మన పెళ్లి, సాగింది మన సంసారం తుళ్ళి తుళ్ళి, మనల్ని చూసి ఏడ్చారు రతి మన్మధులు కుళ్ళి కుళ్ళి, ఈ మ్యారేజ్ డే రావాలి మళ్ళీ మళ్ళీ అని కోరుకుంటూ నీ భర్తామణి రాజా. డియర్ స్వాతి, నీవు నేర్పించావు ఒక గొప్ప డ్రిల్లు, దాంతో అయ్యింది నా మనసొక పిల్లి, నా ఎదలో గుచ్చావు ఒక మెత్తటి ముళ్ళు, నీవు లేకుంటే నేను అయిపోతాను తల్లి. ఇట్లు నీ రాజా.
మీరేనా కీర్తి? అవును. మీకు లెటర్. ఎవరు? వావ్, వాట్ ఎ గుడ్ స్మెల్. ఇది నా ఘుమఘుమలాటం చూస్తుంటే డెఫినెట్ గా ఇది లవ్ లెటర్ అయి ఉంటుంది. మ్మ్. ఎందుకు ఎలా నవ్వుతున్నావు? అందులో ఏముంది అసలు? ఎవరో కళ్యాణట నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడట. నేను పెళ్లి చేసుకోకపోతే రైలు కింద పడి చచ్చిపోతాడట. బాగుంది. ఇంతకీ ఎవరా కళ్యాణ్? కళ్యాణ్ అంటే నేనేనండి. నాకు లవ్ లెటర్ రాసింది మీరేనా? అవునండి. నన్ను మీరు ప్రేమిస్తున్నారా? ప్రేమించబట్టే కదండి మీకు లవ్ లెటర్ రాశాను. నా కోసం మీరేమైనా చేస్తారా? ఓ ఎస్. నన్ను సముద్రం అవతల ఒడ్డుకి వెళ్ళొచ్చామంటారా? చెప్పండి. అవతల ఒడ్డే లేని సముద్రంలో అంత సాహసం చేయనవసరం లేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. బట్ వన్ కండిషన్. ఒక్కటేమిటండి? 100 కండిషన్లు అయినా సరే చెప్పండి. ఐఎమ్ రెడీ. ఓకే. ఇది నా ప్రాణ స్నేహితురాలు స్వాతి. హాయ్. మా ఇద్దరిది ఒకే ప్రాణం, ఒకే మంచం, ఒకే కంచం. మేమిద్దరు ఒక భర్తకే భార్యలు కావాలనుకున్నాం. కాబట్టి మీరు మా ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.